హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసేది మటన్ బిర్యానీ కాబట్టి వీడియోలోకి వెళ్దామండి. ముందు మటన్ తీసుకొని ఒక గిన్నె వేసుకొని దాన్ని ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ తర్వాత పసుపు, తర్వాత కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత వేసి గ్యాస్ పైన పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత గ్యాస్ ఫ్రీగా పెట్టి మళ్ళీ ఒక గిన్నె తీసుకొని దానిలో నూనె వేసుకుందాం. గరం మసాలా ఫ్రెండ్స్, ఇది నూనెలో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు అది కూడా నూనెలో వేసుకున్నాక ఉల్లిపాయలు తరుముకున్నవి అవి నూనెలో వేసుకోవాలి. మిగిలిన ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. నేనైతే మీకు ఒకటి చెప్తున్నాను, మీరైతే మా వీడియోస్ చూస్తారు కానీ లైక్ కొట్టడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుతున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇది బిర్యానీ మసాలా వేసుకోవడానికి. మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కలుపుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. కలుపుకొని బాగా మళ్ళీ మూత తీసి పెట్టుకోవాలి. మూత తీసి మళ్ళీ మటన్ వేసుకోవాలి. ఉడికించిన మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా దాంట్లో ఆ మసాలా వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ మసాలా, కారం వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి. పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని తీసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి ఇక్కడ మాడకుండా మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. అంతా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ తీసుకోవాలి. ఎసురు వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఎసురులో బియ్యం బాగా మంచిగా వేసుకునేసి ఎసురులో బియ్యం వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ తీసుకోవాలి. కలుపుతూ ఉండాలి. మధ్యలో మాడకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే బియ్యం బాగా ఉడుకుతుంది. కొత్తిమీర, పుదీనా మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. బాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకోవాలి. మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ కలుపుకోవాలి. కింద మాడకుండా మంచిగా కలుపుకుంటే బాగుంటుంది బిర్యానీ. కింద పైన అన్నం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని తీసుకోవాలి. ఒక 5 నిమిషాలు పెట్టుకొని దమ్కి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని దాన్ని డిజైన్ లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి బాగా కలుపుకోవాలి. మా దగ్గర అయితే ఇంకా ఎక్స్ట్రా కొత్తిమీర ఉంది బౌల్లో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.